తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల కోసం అని చెప్పేసి దాదాపు 10 రోజులుగా అమరనిరాహార దీక్ష చేసిన బక్క జేసన్ నిన్న అనారోగ్య పరిస్థితి వల్ల అసలు ఏం మాట్లాడలేని పరిస్థితి వల్ల నిన్న నిమ్స్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. దాని తర్వాత అక్కడ విద్యార్థుల సమస్యల గురించి చాలామంది విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మనం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చున్నాము. వాళ్ళ విద్యార్థుల సమస్యల గురించి అని ఇంతగానం పోరాటం చేసిన ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఇప్పుడు డిఎస్సి అయినా ఇక్కడ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ పడ్డ నోటిఫికేషన్లు ఈ సంవత్సరం మళ్ళీ రీకండక్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి అని చెప్పేసి విద్యార్థులు మాకు ఎంటెంటే ఎగ్జామ్లు పెడుతున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, దీనివల్ల మేము ఏ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అవన్నీ ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగుల కోసం 10 రోజులు అమరనిరాహార దీక్ష చేసిన బక్క జడ్సన్ అన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు అన్న ఇప్పుడు హెల్త్ ఎలా ఉందన్న? బాగున్నా బ్రదర్. 10 రోజులు కాదు, 12 రోజులు. 2వ తారీఖు, ఈ నెల 2వ తారీఖు వెళ్ళి 14 వరకు ఆరోగ్యము నేనంతా మెతకలే అయింది. ఇది కొంచెం వీక్ ఉన్నా, చాలా వీక్ ఉన్నా. నేను ప్రధానంగా అంశాలు చెప్తా. ముఖ్యంగా మేము కొత్త అంశాలు ఏం లేవనెత్తలే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అడిగినాం. అందులో ఒకటి గ్రూప్ 1 1:100 అడిగినాం. 1:100 గ్రూప్ 1. గ్రూప్ 2, 3లా గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 2లో 3,000 పోస్టులు అడిగినాం. ఎందుకు అడిగినామంటే మీరు మేనిఫెస్టోలో సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. అసలు ఇప్పుడు 7 నెలలు గడిచింది. 7 నెలలు 2,000 3,000 అని ఇవ్వాలి కదా. అది ఇంకా మాకు పరీక్ష రాయడానికి కొంచెం సమయం అడిగినాం. అంతేకాకుండా మేనిఫెస్టోలో డిఎస్సి, మెగా డిఎస్సి 100 రోజులల్లో 20,000 పోస్టులు ఇస్తామని చెప్పారు. మేము అవే అడిగినాం, దానికి మించి మేము అడగలేదు. ఒక ఎక్స్ట్రాగా ఏం అడిగినాం, టెట్ నార్మలైజేషన్ చేయాలని అడిగినాం. పక్క రాష్ట్రం చేసింది కాబట్టి అది అడిగినాం. 4వది మన గురుకుల్ పోస్టులు మీరు కిందికెళ్ళి పైకి చేయాలని చెప్పి అడిగినాం. అది అడిగినాం కాబట్టి డౌన్ మెరిట్ లిస్ట్లో అడిగినాం. తర్వాత 5వ పాయింట్ 46 జీవో రద్దు కోసం అడిగినాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఏది 4,000 నిరుద్యోగ భృతి అడిగినాం. వీటి కోసము మేము ముఖ్యమంత్రికి మరియు చీఫ్ సెక్రటరీకి పలుమార్లు వినతి పత్రం ఇచ్చినాం, చెప్పినాం. అయినా కానీ వారు మొండికపోతూ ఈరోజు దానిపైన విధి విధానాలు లేకుండా ఈరోజు ఒంతెద్ద పూకడ పోయి ఈరోజు డేట్లు ప్రకటించారు. చాలామంది అయోమయానికి గురయ్యారు. వీళ్ళందరినీ కూడా వాళ్లకు రాజకీయాల సంబంధం లేదు. వాడు ఊర్లలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చింది చదువుకొని నౌకరు తెచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కళలు నెరవేర్చడానికి. అసొంటిది వీళ్ళకి నువ్వు టీషర్ట్లు కూడా వేసుకున్నారు. వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం టీషర్ట్ వేసుకున్నారు. పైనకెళ్ళి వాళ్ళు ఏమంటారు, దానికి సింబల్ చేకూర్తు పెట్టుకున్నారు. బస్సు ఎక్కిండ్రు. అడ్డమైన వాళ్ళ కాళ్ళు అందరి మొక్కిండ్రు. పనికొచ్చిన వాళ్ళు అందరి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించారు. ఇవాళ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు వేపిస్తాను, వాళ్ళని ఏం చేసినాం ఇవాళ? అరే ఎంత శత్రువు అయినా, ఎటువంటి పార్టీ అయినా, ఎవరైనా మీరు ఈరోజు ఒక దీక్ష అంటే ఫస్ట్ వీళ్ళు 3 నెలలకి చేసిండ్రు, వినతి పత్రాలు ఇచ్చిండ్రు, అన్నీ చేశారు. తర్వాత స్టెప్ ఏందనంటే లాస్ట్ చివరిది ఆమరనిరాహార దీక్ష. అది ఏ ముఖ్యమంత్రి అయినా కానీ 1 రోజు 2-3 రోజులు ఖచ్చితంగా ఒక కమిటీ పంపి మాట్లాడి ఏదో అది చెప్పి వాళ్ళను ఇది. అరే అసోంటిది 10 రోజులు 12 రోజులు దీక్షలు కూర్చుంటే ఓ మనిషి రాడు, వాడు కూర్చోరు, లేకుంటే పోతాడు. అంటే ఏందనంటే ఈ వైఖరి ఎవరికి ఉంటే అంటే వాడు కూర్చుంటే పోతాడు, లేకుంటే పోతాడు అని అంటే ఎవరికి ఉంటే ఒక దుర్మార్గం, ఒక దొంగకు ఉంటుంది. ఇవాళ మన ముఖ్యమంత్రి ఎవరు? చెర్లపల్లి జైలుకు పోయొచ్చు. చెర్లపల్లి జైలుకు దేనికి పోయిండు? ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కోసమో లేకుంటే ఉద్యమం కోసమో నా లెక్క నిరుద్యోగ తరపు కొట్టాడిపోలేదు. ఒక ఎమ్మెల్యేని కొనేటప్పుడు రెడ్ హ్యాండ్ పైసలు ఇచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొని గల్లా పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో జైలు వేసినోడు ఇవాళ మనకు ముఖ్యమంత్రి. కాబట్టి దొంగలెక్క ఆలోచిస్తారు. కాబట్టి మా దీక్షలకి ఈరోజు వాళ్ళ దగ్గర ముఖ్యమంత్రి దగ్గర మాకు స్పందన లేదంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దట్ ఫెలో ఈజ్ ఏ రోగ్ కాట్ రెడ్ హ్యాండింగ్లీ, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే నేను చివరిగా 6 వర్గాలకు నేను క్షమాపణ చెప్పదలుచుకున్నాను. 12 రోజులు నా జీవితంలో ఎప్పుడు దీక్షలు చేసిన ఫెయిల్ అయినా దాఖలాలు లేవు. ప్రతిసారి అటువంటి ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా. గ్రూప్ 1 1:100 మేము నా దీక్షలు సక్సెస్ కాలే, వాళ్ళ క్షమాపణ.
గ్రూప్ 3 వాళ్ళకి క్షమాపణ అడుగుతున్నా, గురుకుల వాళ్ళకి క్షమాపణ అడుగుతున్నా, 46 జీవోలకు క్షమాపణ అడుగుతున్నా. ఆ? 4000 వృత్తి అంటే మేము ముందు ఉద్యమం చేస్తాం, కానీ వీళ్ళందరూ డిఎస్సి మెగా డిఎస్సి వాళ్ళకి నాకు క్షమాపణ, టెట్ నార్మలైజేషన్ వాళ్ళకు క్షమాపణ అడుగుతున్నా. మొట్టమొదటిసారి ఒక ఉద్యమకారుడు, ఒక యాక్టివిటిస్ట్, ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ పాలనల ఒక యాక్టివిస్టు వాళ్ళ అసమర్థతను బట్టి మా సొంటోళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పే స్థాయికి ముఖ్యమంత్రి పాలన వచ్చింది. ఎందుకంటే దొంగల పాలన కాబట్టి ఇది ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్న దీనివల్ల? ఈ ప్రభుత్వం అస్సలు విద్యార్థులను పట్టించుకోకపోతే, ఇంకేమన్నా ఉద్యోగాలు వేయకపోవడం వల్ల ఏ ఏ విధంగా నష్టపోయే అవకాశాలు? వాళ్ళు ఎందుకు నష్టపోతారు? వాళ్ళు ఏమి నష్టపోరు. విద్యార్థి వాళ్ళు వాళ్ళు ఏం నష్టపోరు. అంటే వాళ్ళు ఇంతగానం చదివి ఈ ఊర్ల నుంచి ఏం కాదు. చాలా వరకు మనకు తెలిసినంత వరకు పుస్తకాలు దాడి నమ్ముకొని చదువుతారని చెప్పేసి. ఏం కాదని నేను ఎందుకు అనుకుంటానే, వాళ్ళు 10 ఏళ్ళకెళ్ళి ప్రశ్నించుడు మర్చిపోయినరు, కొట్టాడు మర్చిపోయినరు, తిరగబడు మర్చిపోయినరు. వాళ్ళు అవి ఇప్పుడు నేర్చుకుంటారు, ఎక్కడ పోయినా బతారు. నెక్స్ట్ వాళ్ళందరూ నౌకర్లు చేస్తారు. చేనులు మొన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నేర్పి టీషర్ట్ వేసి బస్తాలు తిప్పే కదా పోయి. అప్పుడు మొన్న కాంగ్రెస్కి ఏమని, ఇప్పుడు మాకేమని చెప్పి వీళ్ళంతా రేపు సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోయి నిలబడతారు. నేను మోతుపల్లి నరసింహులన్న మేము పోయి ప్రచారం చేసి అలా గెలిపిస్తాం. ఏ గుర్తుకెళ్ళని నిలబడని. తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. వచ్చేసింది, ఇంకెక్కడిది తిరుగుబాటు వచ్చింది, కనబడుతుంది కదా. ఎక్కడ ఎవరు హాల్ టికెట్లు గాలబెడతలేరా? డిఎస్సి హాల్ టికెట్లు గాలబెడుతుందంటే ఏందన్నట్టు? అదే ఖాళీ. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇప్పటిదాకా నరసింహులన్న అన్ని మీకు చెప్పిండు వివరంగా. కాబట్టి ఆడితోనే మేము కూడా ఏపీకి వేస్తూ మీకు బ్యాడ్ చేస్తాం.